బాధ్యత బిల్లు ఇప్పించేదని చెప్పేసి. ఇది ఎందుకు ప్రాబ్లం అవుతున్నదంటే గతంలో 60,000 కోట్లు బకాయిలు పెట్టి వాళ్ళ పీరియడ్ లో పనిచేసిన కాంట్రాక్టర్లకు 60,000 కోట్లు బాకీ పెట్టిపోయింది. మేమే కొన్ని 30-40,000 కోట్లు ఇప్పుడు తీర్చేసినాం. మళ్ళీ కరెంటుకు బాకీ పెట్టిపోయారు. కరెంటుకు 70,000 కోట్లు బాకీ పెట్టిపోయారు. 40 బట్టి విక్రమార్క గారు కరెంటు మంత్రి 40,000 కోట్లు మేము ఇప్పుడు బాకీ కట్టేసినాం. బాకీ కట్టేసి మళ్ళీ ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. అన్ని ప్రతిదీ కూడా అప్పు పెట్టిపోయారు. ఇంతకుముందు రాజీవ్ ఆరోగ్యశ్రీ పెడితే 5 లక్షల రూపాయల దాకా మనకు ఫ్రీ ట్రీట్మెంట్ ఉండేది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీకి మనకు 10 లక్షల రూపాయలకు మనం పెంచడం జరిగింది ఫ్రీ ట్రీట్మెంట్. అయినా ఎవరు పట్టించుకోలేదు. ఏ దవాఖానకు తీసుకపోయినా కూడా మాకు లేదు, మాకు ఆరోగ్యశ్రీ లేదని చెప్పాలి. అబద్ధం. ఎందుకంటే గవర్నమెంట్కి వెళ్ళి బిల్లులు వస్తలేవు. మొత్తం 1,500 కోట్ల రూపాయలు ఎంతోనో అప్పులు ఉండే. మొత్తం ఆ పైసలు ఒక్కడు రూపాయి కూడా కట్టలేదు. ఆరోగ్యశ్రీలో బిల్లులు క్లియర్ చేయలేదు కేసీఆర్ గారు గవర్నమెంట్ లో. అందుకే ఎవరు ఆరోగ్యశ్రీ పట్టించుకోలేదు. మళ్ళా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 400 కోట్లు ఒకటేసారి ఇచ్చి మన గౌరవ రాజనరసింహ గారు, దామోదర్ రాజనరసింహ గారు ప్రతి నెల మనకు 100 కోట్ల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ బిల్లులు క్లియర్ చేస్తాం. నెల క్లియర్ అవుతున్నాయి. అందుకే ఇప్పుడు మళ్ళీ ఆరోగ్యశ్రీ సేవలు మళ్ళీ అందుబాటులోకి వచ్చినాయి మనకి. కాబట్టి ఇక పోతా పైసలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి పైసలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి రిటైర్మెంట్ ఏజ్ 58 సంవత్సరాలు ఉంటే 61 సంవత్సరాలకు పెంచారు. ఇక్కడ పాపం ఎంతో మంది పిల్లలు, యువకులు చదువుకొని ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని చదువుకుంటా పరీక్షలు రాసుకుంటా పోతే ఉన్నోళ్ళకే రిటైర్మెంట్ 3 సంవత్సరాలు పెంచాడు. 3 ఏళ్ళు వీళ్ళకి ఉద్యోగం రాదు. మరి వాళ్ళు అడగలేదు ఉద్యోగం మళ్ళీ పెంచమని. వాళ్ళ పైసలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి పెంచాడు. ఇప్పుడు వాళ్ళందరూ రిటైర్మెంట్ అవుతున్నారు. వాళ్లకు నెలకు 1000 కోట్లు అవసరం పడుతున్నాయి. నెలకు 1000 కోట్లు దానికే పోతున్నాయి. ఇక అన్ని స్కీమ్లు ఇచ్చినా ఫస్ట్ స్కూళ్ళలో టీచర్లు చదువు చెప్పేటోళ్ళు లేకపోతే ఇప్పుడు ప్రతి స్కూల్కు టీచర్లు అపాయింట్మెంట్ చేసిన రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 11,000 మంది, 70,000 మందికి జాబ్ ఇప్పించిన. మళ్ళా అందరికి ఫస్ట్ స్కూల్ ఓపెన్ కాగానే యూనిఫామ్, తర్వాత వాళ్ళకు వెచ్చార్జ్, కాస్మెటిక్ ఛార్జ్ పెంచిన, బుక్స్, నోట్ బుక్స్ అన్ని ఎప్పటికప్పుడు ఇస్తా ఉన్నాం. తర్వాత ఇప్పుడు టిఫిన్ కూడా పెట్టాలని చెప్పేసి మా ప్రభుత్వం